సెమెన్ అనాలిసిస్ అంతా నార్మల్ ఉంది. మా వైఫ్‌కి అంతా నార్మల్ ఉంది. అయినా గూడా మాకు ప్రెగ్నెన్సీ అందట్లేదు. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ నార్మల్ ఉంది. అలాగే మేము చాలా ఐయూఎల్ ట్రై చేసాము. ఐయూఎస్ ఫెయిల్ అయినాయి. ఈవెన్ ఐవీఎఫ్ ట్రై చేసాము. ఐవీఎఫ్‌లో మాకు ఎంబ్రియో క్వాలిటీ చాలా తక్కువ ఉంది. స్పర్మ్స్ గురించి క్వాలిటీ ఇంకేమన్నా తెలుసుకోవడానికి వేరే టెస్ట్ ఏమన్నా ఉందా అంటే ఉంది. యెస్. అది డీఎఫ్ఐ టెస్ట్. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్. దీంట్లో స్పర్మ్ క్వాలిటీ అంటే డిఎన్ఏ బాగుందా లేక విరిగిపోయి ఉందా అనేది మనకు తెలుసుకోవచ్చు. క్వాలిటీ చాలా తక్కువ ఉందంటే వాళ్ళకి పూర్ క్వాలిటీ ఎంబ్రియో సరిగ్గా రాకపోవడం కానీ, ఐయుఐస్ ఫెయిల్ అవ్వడం కానీ, అలాగే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడం కానీ అనేవి మనకి జరుగుతాయన్నమాట. అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ, బరువు ఎక్కువ ఉన్నారు, డయాబెటీస్ ఉంది కానీ సరిగ్గా కంట్రోల్ లేదు, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నారు, ఆల్కహాల్ ఎక్కువ చేస్తున్నారు, స్లీప్ సరిగ్గా లేదు, ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, మాకు నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలా ఉన్న వాళ్ళకి కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఎనాలిసిస్ అంతా నార్మల్ ఉంటుంది. కానీ డిఎఫ్ఐ అనేది వెరీ హై ఉంటుంది అనమాట. ఆ డిఎఫ్ఐ టెస్ట్ మన సుశ్రుతాలో చేస్తాము. అలాగే దానికి కరెక్షన్కి ట్రీట్మెంట్ కూడా ఇస్తాము.